హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మీకున్న డౌట్స్ని నేను క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు ఏ టైప్ క్లాత్ యూజ్ చేస్తున్నారు, తర్వాత ఏ నీడిల్ యూజ్ చేస్తున్నారు, ఏ థ్రెడ్ యూజ్ చేస్తున్నారు, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీకు. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను కామెంట్స్లోనే మీకు రిప్లై ఇస్తున్నాను. కానీ రిప్లై ఇస్తే మీకు మాత్రమే ఆ రిప్లై మీరు మాత్రమే చూస్తారు కదా, అండ్ అర్థం కూడా కాకపోవచ్చు. అదే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒక వీడియో చేస్తే అంటే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అనేసి, అందరికీ తెలుస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నా. అసలు మనం ఎలాంటి నీడిల్ యూజ్ చేయాలి బీడ్స్కి, లేదంటే థ్రెడ్ వర్క్కి ఏ నీడిల్ యూజ్ చేయాలి, ఎలాంటి క్లాత్ అయితే బాగుంటుంది వర్క్కి, నేను అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి జరీ థ్రెడ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. జరీ థ్రెడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, అండ్ చిన్న బండలు కూడా ఉంటాయి ఇంకాని. అండ్ తర్వాత ఇందులో చూసారు కదా షేడ్స్, ఈ 2 షేడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒకటి చాలా లైట్గా ఉంటుంది, ఒకటి కొంచెం డార్క్ ఎల్లో కలర్ టైప్లో ఉంటుంది. అండ్ మీరు తీసుకున్న శారీ ఉంటుంది కదా, దానిలో వచ్చిన జరీ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏది యూజ్ చేసుకోవాలి అనేది. అండ్ దీనికి వచ్చేసరికి నార్మల్ పూసల సూది అనేది యూజ్ అవ్వదు అనమాట, ఎందుకంటే కొంచెం లావుగా ఉంటుంది థ్రెడ్ అనేది. దానివల్ల ఏంటంటే మనం ఏదైతే థ్రెడ్ వర్క్కి అంటే ముడుకుట్టు ఇలాంటివి కుడుతూ ఉంటాం చెప్పాను కదా, నీడిల్ నెంబర్ 5 ఇది గుర్తుపెట్టుకోండి. నీడిల్ నెంబర్ 5 తీసుకున్నారనుకోండి, మీకు థ్రెడ్ వర్క్కి అండ్ జరీ థ్రెడ్తో మనం గొలుసు కుట్టు అవి కుడతాం కదా, దానికి నీడిల్ నెంబర్ 5 అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ గోల్డ్ కలర్ చూసారు కదా, అందులోనే మనకి సిల్వర్లో ఉంటాయి. అండ్ సిల్వర్ కూడా అంటే చాలా శారీస్కి సిల్వర్ జరీ యూజ్ చేస్తారు కదా, అలాంటి వాటికి మీరు ఇది యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇందులో కూడా చూసారు కదా, ఈ 2 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి యాష్ కలర్ షేడ్లా ఉంది, ఒకటి వచ్చేసరికి కొంచెం వైట్ షేడ్లా అనిపిస్తుంది కదా, అలా ఉంటాయి. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు సిల్వర్ జరీ యూజ్ చేసినప్పుడు ఇలాంటి బీడ్స్కి వైట్ థ్రెడ్ అనేది యూజ్ చేయండి. ఇది కూడా మిషన్ థ్రెడ్డే, నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికి యూజ్ చేసే థ్రెడ్డే. అండ్ తర్వాత గోల్డ్ కలర్కి వచ్చేసరికి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో అది యూజ్ చేయండి. అంటే మీరు చూసుకోండి, మీరు ఏ జరీ ఉన్న శారీకి వర్క్ చేయాలి అనుకుంటున్నారు చూసుకుని, దాన్ని బట్టి మీరు మెటీరియల్ అనేది తీసుకోవాలి. అండ్ చూసారు కదా, ఇక్కడ నీడిల్ అనేది చూపించాను కదా, సన్నగా ఏదైతే నీడిల్ ఉంటుందో అది బీడ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ లావుగా ఉన్న నీడిల్ ఉంది కదా, అది వచ్చేసరికి మీకు థ్రెడ్ వర్క్కి మొత్తం అంతా కూడా యూజ్ అవుతుంది అనమాట, అంటే గొలుసు కుట్టుతో సహా అన్నిటికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సన్న సూదులకు ఓన్లీ నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది మాత్రమే వెళ్తుందనమాట. దానివల్ల మనం బీడ్స్ అన్నీ కూడా దాంతోనే కుట్టుకోవచ్చు. అని చూపిస్తాను మీకు వేరియేషన్ కూడా. ఇప్పుడు ప్రెజెంట్ నేను నీడిల్ నెంబర్ 5 తీసుకుని బీడ్ అనేది ఎక్కించాను. మనం ఎక్కువగా షుగర్ బీడ్స్ యూజ్ చేస్తాం కదా, అందుకని షుగర్ బీడ్తో చూపించాను. చూసారు కదా, నీడిల్లోంచి బయటకు అనేది రావట్లేదు. అదే మనం సన్న సూదితో చూడండి ఎలా వచ్చేస్తుందో. ఎందుకంటే మీకు కూడా చూపిస్తేనే క్లియర్గా అర్థమవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు చూపించేది గ్లాస్ మార్కింగ్ పెన్సిల్. మనం డిజైన్ అనేది ట్రేస్ చేస్తాం కదా, ఈ పెన్సిల్తోనే ట్రేస్ చేస్తాం. ఇందులో కలర్స్ ఉంటాయి, 2 కలర్స్. అండ్ తర్వాత మీరు చూసుకోండి, డార్క్ కలర్ క్లాత్ మీద ఈ వైట్ పెన్సిల్, లైట్ కలర్ క్లాత్ మీద ఆ బ్లూ కలర్ పెన్సిల్ యూజ్ చేయొచ్చు. అండ్ నార్మల్ షార్ప్నర్తోనే మనం ఇది షార్ప్ చేయొచ్చు. అండ్ ఎరేజర్ కూడా నార్మల్ మనం ఎరేజ్ చేస్తాం కదా, ఆ ఎరేజర్తోనే ఒకవేళ డిజైన్ ఏమైనా రాంగ్ వచ్చినా కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా ఉంటుందని నేను ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను గమ్ వచ్చేసరికి ఇదే యూజ్ చేస్తాను అనమాట, ఫ్యాబ్రిక్ గ్లూ. ఇది కూడా ఈ బ్రాండ్ది యూజ్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇది ఒక 15 రూపీసో 17 రూపీసో పడుతుంది. అండ్ మన ఛానల్లో ఏంటంటే, మీరు ఏవైతే డిజైన్ అడుగుతారో అవన్నీ కూడా నేను చేసి చూపిస్తున్నా. మీలో ఇంకా ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను అందులోనే ఆన్సర్ ఇచ్చేది అంటే నేను కన్ఫామ్గా మీకు అక్కడే మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ లేదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మాత్రం నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ మీకు ఇక్కడ క్లాత్కి వేరియేషన్ అనేది చెప్తాను. ఇది వచ్చేసరికి 2x2 పీస్ అనమాట. నేను మీకు వర్క్స్ అనేవి చేసి చూపించే క్లాత్. అంటే నేను నార్మల్గా మొత్తం వర్క్ అంతా చేసి అయితే చూపించలేను కాబట్టి, ఆ క్లాత్ మీద చిన్నగా చేసి చూపిస్తాను డిజైన్ అనేది. అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అనమాట, అంటే శారీలో ఏదైతే వచ్చిందో ఆ బ్లౌజ్ పీస్. ఇది కొంచెం బాగానే ఉంది, అంటే కొంచెం దళసరిగానే ఉంది, అందుకే నేను కుట్టించేసాను. ఒకవేళ మీకు మీ శారీలో వచ్చిన క్లాత్ అనేది కొంచెం పలుచగా వచ్చిందనుకోండి, దాని మీద వర్క్ చేయకండి. ఎందుకంటే వర్క్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట, పిగిలిపోతుంది క్లాత్ అనేది. కొన్ని అయితే స్టిచ్చెస్ ఊడిపోవడం అలా అయిపోతూ ఉంటాయి. అందుకనే మీరైతే చూసుకోండి కొంచెం, క్లాత్ బాగానే ఉంది అంటేనే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ లేదు అనుకోండి, మీకు ఇంకొక బ్లౌజ్ అనేది చూపిస్తాను. అది
క్లాత్ నేను విడిగా తీసుకున్నాననమాట. హాఫ్ పట్టు అని అడిగితే వర్క్ చేసుకోవడానికని అడిగితే మీకు ఫ్యాబ్రిక్ షాప్‌లో ఇస్తారు. అది కూడా ప్రైస్ రేంజెస్ అనేవి ఉంటాయి. 150 నుండి కూడా ఉంటాయి. 150 ఉంటుంది, 350 ఉంటుంది. మన ఇష్టం అనమాట. మన శారీకి తగ్గట్టుగా అంటే ఇప్పుడు ఒక 2000 పెట్టి శారీ తీసుకున్నామనుకోండి, దానికి ఎంత వరకు పెట్టొచ్చు అనేది మనకొక ఐడియా ఉంటుంది కదా! ఆ ఐడియాని బట్టి మీరు చేసుకోండి మీకు నచ్చినట్టుగా. అండ్ ఇంకొకటి ఇది అనమాట. ఇది క్లాత్. ఈ బ్లూ కలర్‌ది వచ్చేసరికి హాఫ్ పట్టు క్లాత్. ఇలా ఉంటుందనమాట. ఇది కొంచెం దళసరిగా ఉంటుంది. దీని మీద వర్క్ అనేది బావుంటుంది. అంటే చేసుకుంటే మనకి ఎక్కడ చిరిగిపోవడం అలాంటివేమీ ఉండవు. అందుకని నేనైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేపించాను. ముందర చూపించిన బ్లౌజ్ స్టిచ్ చేపించేసిన తర్వాత నేను వర్క్ అనేది చేసుకున్నాననమాట. ఆ వీడియో అనేది మన ఛానల్‌లో 1,00,000+ వ్యూస్ వచ్చాయి. ఒక్కసారి చూడండి. డిజైన్ చాలా బావుంటుంది. నేను ఇక్కడ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి చెక్ చేసేయండి. చాలా బావుంటుంది. మీకు బాగా యూజ్ అవుతుంది ఆ వర్క్ అయితే. అండ్ అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం కన్ఫర్మ్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అంటే మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు కాకపోయినా అందులో ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా! చూసారు కదా! ఈ వేరియేషన్ అనేది చూపిస్తున్నా. నార్మల్ క్లాత్‌కి దీనికి. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.